ఏం లేదురా అట్టినా తిన్నావా మరి అట్లనా రే భోజనం తీయరాదు ఇప్పుడే ఫోన్ చేసి ఇప్పుడే పోదామని చెప్తారా సరే సరే తి ఉంటాను ఏందే గీత భయపట్టించావు ఏం చేస్తున్నావు బావా ఏమి లేదు మా సోపతి గారు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా ఇంట్లో మామయ్య లేడా లేడే అక్కోళ్ళ ఇంటికి వేయండు వాళ్ళ పాలలో ఏదో పంచాయతీ ఉండనట వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే వేయండు అయితే ఇంట్లో నువ్వు ఒక్కనే ఉన్నావన్నమాట అవునే ఒక్కనే ఉన్నా అవని టిఫిన్లు ఏమో పట్టుకొచ్చినట్టు మా అమ్మ కోడికూర అండింది బావా నీకు ఇష్టమని తీసుకొచ్చిన బావా నాకు అది కావాలి ఇప్పుడు తివి కాదే తిన్నాక రేపు పొద్దుగాలు తీసుకొచ్చి నీ టిఫిన్ ఇప్పుడంటే ఇప్పుడు ఎడికెళ్ళి ఇవ్వాలి అది కాదు బావా నాకు అది కావాలి నాకు అది కావాలి అదే అదంటే ఏంటిది అర్థమైనట్టు కానట్టుగా ఏం అర్థం కాకుండా చెప్తేవేంది అదే కుల్ల చెప్పు నాకు నువ్వు చిన్న పోరనివి నీకు తెలియనంటే మాట్లాడతావు ఏంటిదో జర చెప్పే నాకు అది కావాలి బావా అదంటే ఏంటిది చిన్న ముళ్ళకాయలకే ఎత్తావు గంత సాగు చదువుకున్నా నీకు తెలియదా బావా నాకు అది కావాలి బావా నాకు అది కావాలి బావా గట్ల కాదే ఏదంటే కుల్ల చెప్పే నాకు తెలుస్తా నేను ఇస్తా తెలియకుండా నేను ఎట్లా ఇస్తా చెప్పు చిన్న ముల్లిగానివి నీకేం తెలియదు చెప్పు నువ్వే దొంగ నీకు అన్ని తెలుసు నిజంగానే నాకు ఏం తెలియదు చెప్పరాదు ఎవరి దగ్గర నేను మొత్తుకున్నది గింత కూడా నీ మా మీదకి ఎక్కలే బావా అట్లా కాదే నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది నాకు ఎట్టు తెలుస్తుంది చెప్పు ఏంది బావా నీకు గింతగానే బాధపడితే నా బాధని కొంచెం కూడా అర్థమైతలేదా ఇగో చెప్తేనే చెప్పు లేకపోతే అచ్చంతో వంట వెళ్ళిపో నన్ను పరిచయం చేయకు నేను వెళ్ళిపోవడానికి రాలే ఈ రోజు నీతో అదా ఇదో తెలుసుకోవడానికి వచ్చిన నా మెడల మంగళసూత్రం ఎప్పుడు కడతావని అడుగుతాన్నా ఓ గదానే కడతా ఆగరా అది ఇప్పుడు మంచి రోజులు లేవాట ఆగితే ఏం పోతుంది నేను ఆగుతలేనా నువ్వు కూడా ఆగితే ఏం పోతుంది ప్లీజ్ బావా నన్ను అర్థం చేసుకో నేను ఆగలేకపోతానా మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బావా నీకే ఉంటుందా నాకు ఉండదా చెప్పు ఇప్పటిది ఇప్పుడు లగ్గం అంటే ఇట్లా చెప్పు నువ్వు చెప్పుకుంటాను నేను చెప్పుకుంటాను అబ్బా ప్లీజ్ అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోడు బావా ఇప్పుడన్నా చెప్పు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం మిల్ల కొద్దిగా ప్లీజ్ నా కోసమే నేను ఓపిక పడతా బావా మా వాళ్ళు ఓపిక పట్టరు కదా చూసి చూసి ఎవరినొక్కరిని తెచ్చి పెళ్లి చేసి పంపిస్తారు అంటే ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేస్తే నువ్వు పోతావానే నన్ను విడిచిపెట్టి పోతావా నిన్ను విడిచిపెట్టి పోవద్దనే కదా బావా నన్ను తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పేది నువ్వు దగ్గర రాక దూరం ఉండే నా వల్ల అయితే ఇప్పటికే ఇగో ఎట్లనే చేసి మా బాపుకి చెప్పి తొందరగా లగ్గం చేసుకుందాం సరేనా సరే బావా అప్పటిదాకా ఇగో ఎవరైనప్పుడు ఇంటికి రాకు నాకు అంత పిస అవుతుంది మళ్ళీ ఏమైనా అయితే పరిచయం అవుతుంది వినబడుతుందా నువ్వు నా బావవే కదా బావా సరేనే నేను కాదంటలేను ఇగో ముందుగా నువ్వు నాకు అంత ఎట్లా అవుతుంది పోయే బావ కొంచెం కూర్చుంటా బావా మళ్ళా కూర్చుండేందుకే సపరేట్గా పోకా బా బావా ఇంట్లోకి పోదాం అదే ఇక్కడ కూర్చుందాం పట్టు ఇంట్లోకి ఎందుకు మళ్ళా నిన్నేం చెయ్యండి బావా గట్లా కాదే నువ్వేమో చేస్తా కానీ కాదు ఇంట్లో కరెంట్ లేదు గట్లా ఇక్కడ కూర్చో బయటలో కూర్చుంటే వాళ్ళని చూస్తే ఏమని అనుకుంటారు బావా మనం ఇంట్లో పోదా ఇవ్వలేమనుకుంటా దా బావా అదే కూర్చో చి ఎప్పుడు నా మాట వినవు నాకు నచ్చినట్టు ఏం చేయవు నువ్వు సరే కానీ మౌనిక నీ చెంపలు లగ్గలు మస్తుంటే నీ అన్ని ఊరించే మాటలే ఉంటాయి బావా చేసేది ఏం లేదు నేనెందుకు చేయనే కాకపోతే ఇప్పుడు మనం లగ్గం కాలే కదా లగ్గం అయినాక అన్ని తీలేస్తా సరేనా లగ్గమైనాక ఎట్లా చేసుడే గాని ఎప్పుడైతే పోదాం బావా గట్లా కాదే మా బాపత్రే మళ్ళా పరిచయం అవుతుంది మామయ్య అక్కోళ్ళ ఇంటికి అన్నావు కదా ఎట్లా మామయ్య వచ్చి 2-3 టైం పడుతుంది ఎట్లా నువ్వు ఒక్కనే ఉన్నావు కదా బావా ఇద్దరం పోదాం గట్లా కాదే మధ్యలో డిస్టర్బెన్స్ అయితే మంచిగా ఉంటుంది ఏం డిస్టర్బెన్స్ గా ఎట్లా నీ వేసుకుంటావు కదా బావా చేసుకుంటారే మరి ఇంకేంది ఓపిక పట్టు జరా నాతో కాదు బావా
నీతో కావాలంటే మరి నేను చేయాలి చెప్పు. నాకు కావాలి. ఇప్పటికే ఎక్కువ పట్టుకొని వస్తాను, ఇంకెక్కువ చేస్తే నేనేం చేయాలి? ఎడవై సావాలి. అయితే పోదాంపా. నీ దండం పెడితే అత్తే. నువ్వు చూసినావా నన్ను అన్ని ఊరిచ్చి మాట్లాడతావు, నన్ను బాధ ఎప్పుడు అర్థం చేసుకోవు. అర్థమైంది. అయితే పోదాంపా. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే పోడేనా, వేరే ఏం వద్దా? మరి ఎటు పోదాం చెప్పు. కొంచెం మాట్లాడిపో మెల్లగా. ఏం మాట్లాడతావు? ఏవేంద్ర మామ బావ మరదలు అప్పుడు బాగానే సరసలాడతారు. టిఫిన్ చేసినావా లేక ఏకంగా లంచే చేసినావా? దహోకోరా, నీకు ఎప్పుడు కదేరో కారా? ఏం మనిషి నువ్వు అంటే మేము ఏం మాట్లాడుకోవద్దా? అవి కానీ నా మరదలు నా ఇంటికి వచ్చింది, నీకెట్లరు కదా? నీకేం పని లేదు కదా? ఎవరింట్లో ఎవరు చూస్తారు, ఎవరేం చేస్తారు, ఇదే కదా నీ పని. మీరిద్దరు మాట్లాడుకోగా నేను చూసిన, అందుకే అడుగుతున్నా. అయినా ముద్దు లేదు ముచ్చట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావేంద్ర నువ్వు? ఎందుకు వచ్చిందిరా మరదలు మీ ఇంటికి? నిజంగానే రా మామ, ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. ఏమైనా ఉంటాయి చెప్పాను నీకు? లగ్గమయ్యేదాకా ఏది చేయొద్దు అనుకుంటున్నా. అది నా మేన మరదలే కదరా, దాన్ని ముట్టుకుండేందుకు పట్టుకుండేందుకు? లగ్గమైనాక ఎట్లాగా అయ్యేదేనా? అరే నా మరదలే కాబట్టి కొంచెం క్లోజ్గా ఉంటుంది అంతే. ఏమైనా అయితే నీకు చెప్పనారా? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వేనా, అర్థం చేసుకోమని చేసుకో నన్ను. అరే మామ, నీ ఓపికకు మొక్కాలరా. అంత అందమైన మరదల్ని ఎదురుగా పెట్టుకొని ఆస్వాదించకుండా అన్నీ పెళ్ళైనాకనే అంటున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ రా. అదే నాకు మరదలుంటే, అలాంటి మరదలుంటే ఎప్పుడో పొతం పెట్టి పొట్టు పొట్టు ఎత్తురా, పొట్టు పొట్టు ఎత్తురా. అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? నీ అంత కక్కుర్తి నాకు లేదురా, నాకేం అర్థం. అరే పిచ్చోడా, మరదలు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలరా. పిచ్చి పిచ్చి మాట్లాడతావేంద్రా అంత బిత్రం లెక్క? అరే బిత్రుని కాదురా, నా మరదలేనా, ఇటు పోద్దురా. అది లగ్గమైనాక ఇష్టపూర్తి ఇష్టమైనట్టు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు రావన్నీ? పిచ్చోడా, లగ్గమైన తర్వాత నువ్వు చేస్తావు, నేను చేస్తా, పక్కింటోడు కూడా చేసుకుంటావు అని పెళ్ళైన వాళ్ళే. అది కాదురా, ఎప్పుడైనా ఎంజాయ్ చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది మజా అనేది. పెళ్ళి కాకముందు చేసుకోరా. ఎవడరా నువ్వు? నీకెవరంటే అట్లా చేసుకో, నేను చేసుకోను సరేనా? ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి నన్ను రెచ్చగొట్టి దాన్ని కూర్చోగలుపు, ఓటు పోయి ఓటు అవుతుంది. అర్థం చేసుకో. నన్ను చేసుకుంటానేవేంద్రా, నేను చెయ్యనియా, నేను చూడనియా పెళ్ళి కాకముందు? నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. నువ్వు అన్ని భలే మాట్లాడతావేంద్రా పవను. అయితే ఇప్పుడు ఏం చేయాలరా? ఒకసారి ఊరికేసాయి పెట్టే తట. భయం భయం టెన్షన్ టెన్షన్ అవుతుంది. ఏ భయం ఎందుకురా, నేను ఎన్నుకుంటూ పుష్ అయ్యాను మరి నీకు? అర్థం కానీ మరి టైం వచ్చినప్పుడు చూస్తుంది. మరి గట్లా అంతేగాని పెళ్ళైనలో చేస్తా, లగ్గమైనలో చేస్తా, రూమ్లోకి పోయి తీసుకోవో అయ్యేంద్రే మాట్లాడతా చిన్న పోరనివి. అట్లా కాదురా, నా మనసు ఎందుకు అద్దు అద్దు అంటాను అట్లా. అద్దు అద్దు అన్నదానికి కావాలి కావాలన్నట్రా నీ మనసులా? అంతే అంటావా? మారే నేను చెప్పింది నువ్వు నేను ఎన్ని ఎత్తి ఇట్లా వచ్చిండ్రా మరి? నా గురించి నీకు తెలియదు ఇంకా? నాకు ఎప్పుడు చెప్పలే. మన మధ్యలో సందర్భం రాలే ముచ్చట్లు. ఇప్పుడు నేను చూసిన కాబట్టి అట్లా మాట్లాడినా. ఓ నేనైతే ఏకంగా టిఫిన్ కాదు లంచ్ చేసి పడేత్తు. ఏం చేద్దామంటావు మరి? మరి అది ఆ ముచ్చట తీసిపెట్టరు అంత అవుతాను. ఎన్ని చెప్పినా గట్లా అంటే ఏంద్రా? అసలు నీకు ఉందా మరే అన్నా లేదా? ఏం మాట్లాడుతున్నావురా? నాకు మా ఉన్నది, మంచిగా ఉన్నది, ఉన్నదిగా అని చెప్పి ఎట్లా పడితే అట్లా అయితే కార్బన్ వస్తుంది మళ్ళీ దానికి, కార్బన్ వస్తుంది మళ్ళీ దానికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందుకే సపోర్ట్ అదే లగ్గమైనా చేసాం అనుకో, కార్బన్ లేదు గిరిబన్ లేదు, అంతా సాఫ్ అయిపోయింది. అరే ఇంతగానో భయపడతాను, అసలు నీ మరదలు నేను దేక్తా అదరా? దేకుడు కాదురా, నేను అన్నా అనుకో ఇప్పటికిప్పుడు తండ్రిని చేస్తుంది అన్నది. గంత ఊపు మీద ఉన్నది తెలుసా? అంత ఊపు మీద ఉంటే పోయి ఊపరా అదరా? దేనికైనా టైం రావాలిరా, టైం వచ్చినప్పుడు ఊపుతా. నేను ఊపోయి ఊపుడుకు ఇవ్వడా చాపిన ఆగలేను, గట్టుంటుంది మన ఊపుడు. ఏమడుతుందా? ఇప్పుడు ఊపని ఊపుడట, గప్పుడు ఊపుతాడట ఈ మగోడు. అరే నా సంగతి అసలు నీకు ఏ వరకరా? ఏ బొచ్చడు చూసాను ఇది. ఏం చూసినవురా? సాటికెళ్ళి చూసినా, గోడ సాటికెళ్ళి. నీకేం చెప్పినా మళ్ళీ ఊగా అంటాడు పిచ్చోడు. పోరా. ఏ నీకోసం చెప్తాడు మళ్ళీ నన్ను అంటావేంద్రా? అరే నా దోస్తుకు అనుభవం కావాలని నేను చెప్తానా, మళ్ళీ ముఖం మారుస్తాడు. అట్లా మారేయకురా, నీకోసం చెప్తాను మంచిగా. నేను వినవేంద్ర పవను? ఈ తప్పుడు చేయక ఊకోను.
ఏంటిదే ఎందుకు పిలిచినావు? మరదళ్ళు బావల్ని ఎందుకు పిలుస్తారు బావా? పనుంది కాబట్టే పిలిచిన. నేను పిలుస్తా, నువ్వు రావా బావా? ఎందుకు రాని కానీ అత్తమ్మకి ఇట్లా ఇంటుందా లేదా? అరే ఆగే, ఇప్పుడు చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమేనే కాదని నేను ఎప్పుడు అన్నాను, కానీ కొద్ది దూరం ఉండే. నేను నీ దగ్గర రాకపోతే ఇంకెవరు వస్తారు బావా? అద్దు కానీ పెళ్ళైనాక, ఇప్పుడు కాదు. పెళ్ళైనాక నేను దూరం పెట్టినా నువ్వే నా దగ్గరకు వస్తావు కదా, మరి ఇప్పుడు ఎందుకు? సరే ఇప్పుడే కావాలి బావా. ఏం కావాలి? అదే అదేనా? ఉమ్. ఎవరైనా చూస్తారు మంచిగా ఉండదు, సరేనా? ఎవరన్నా చూసుకొని నాకెందుకు బావా భయము? రేపు మాపైతే మా ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటేనే కదా బావా పెళ్ళైనాక మన ఇద్దరికి ఫ్రీగా ఉండేది. ప్రాక్టీస్ ఎక్కువైతే తర్వాత బాగా ఫ్రీ అయింది కదా, మళ్ళీ మనకే ఇబ్బంది. నాకు లేని ఇబ్బంది నీకెందుకు అవుతుంది బావా? మంచిగా మనం ఎంజాయ్ చేద్దాం బావా. సరే చేద్దామే, ఒకసారి నేను ఇంటి దగ్గర వేస్తా. ఆ పప్పులన్నీ నా దగ్గర నడువై బావా. అద్దే ప్లీజే. అయినా నేను ఇంత టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్ అవుతలేవంటే నాకేనో కొంచెం డౌట్ వస్తుంది బావా. ఏయ్ ఏమనుకుంటున్నా, ఇక్కడ కింగు. కింగ్ అయితే మరేది? నేను ఇంత దగ్గరకు వచ్చి నిన్ను టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్ అవుతలేవంటే నువ్వేనో బయట తినత్తన్నావు కదా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? ఇంట్లోనే తినే సాధన అవుతుంది, బయట తినేస్తానే. నువ్వు అట్లా మాట్లాడే చెప్తున్నా, నేను అలుగుతా. మరి నేనంటే నీకు ఇష్టం లేదా బావా? మస్తు ఇష్టమే. మరి ఇష్టమైతే ఏది? నిజంగా ఇష్టమే. మరి నాకైతే ఒక చిన్న ముద్దు కదా. ముద్దు పెళ్ళానికి ఇస్తా. సరే ఇస్తా పాటు. ఏమైంది బావా? ముద్దు ఇత్తన్నావు కదా. భయం అవుతుంది. భయం అవుతుందా? ఇప్పుడే నువ్వేం చేస్తలేవు, పెళ్ళైనాక ఏం చేస్తావు బావా? ఇవన్నీ కుదరదు, నేనే చేస్తా. బావా ఏమైంది బావా? ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఫోన్ చూసుకుంటా కూర్చున్నాకంతే. అవునా? అవును అని బావా నిన్నటి ఎట్లుంది? మస్తు అనిపించిందే, కానీ పేదంతా పుండు పుండు అయిందే. అద్దె అంటే నొప్పి, సామాన్లు అన్ని నొప్పికొచ్చినాయి ఎరికేనా? ఒక్క పూటకే నొప్పికత్తే పెళ్ళైనాక రోజుంటది కదా బావా, మరి అప్పుడెట్లా? నేను ఇప్పుడే చెప్తున్నా బావా, నేను మాత్రం అస్సలు ఊకోను. నువ్వు కాదే మరదల పిల్ల, నేను ఊకోను. ఆకలి లేనుంచి ఆకలి పుట్టించినావు, నాకు ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతాను. పోదాం లోపల. అబ్బా నీకు ఇప్పుడు అర్థమైందా బావా నా ఆకలి విలువ? ఇన్ని రోజులు నేను మొత్తుకుంటే ఇప్పుడు అర్థమైందా? అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు మస్తు అర్థమవుతుంది. నా రక్తం అంతా సలసలా మరుగుతుంది నేను చూస్తా అంటే. మరదలా నా ఆకలి తీర్చే ప్లీజే, ఇంట్లో బాబు కూడా లేడు. పోదాంపా ఇటు, పొద్దుగా దాకా రాడు. ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. అబ్బా మరదలా రాయే. నీకు ఆకలైనప్పుడు నీ ఆకలిని తీస్తే నా విలువ నీకు తెలియదు బావా. టైం వచ్చినప్పుడు నీ కడుపు నేనే రింపుతా, సరేనా? ఇగో ఆ టైం ఇప్పుడే వచ్చింది అనుకోరాదే ప్లీజే. ఇగో నీకు ఐస్ క్రీమ్ కొనియాలా? నాకు నిన్న కొనిచ్చినావు కదా బావా. మరి చాక్లెట్ కొనియాలా? నేనేమన్నా చిన్నపిల్లనా? లాలీపాపు? నేను స్కూల్కి పోతానా? సరే కానీ మౌనిక, నీ చెవులు శంఖం ఎంత అందంగా ఉంది. అబ్బా పెదవులు అయితే చూస్తేనే కొరక్క తినబోదు, గింత అంత దొండ పాండవులే గమ్మతున్నాయి ఎరికేనా? నువ్వెంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే పిల్లని కాదు బావా. మౌనిక, నీ నడుము తీయలేక సన్నగా అందంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ముట్టుకున్నా కొద్ది ముట్టుకోబోతుంది. ఇక
నేను టెంప్ట్ చేసి ఆడపిల్లని గాని టెంప్ట్ అయ్యే ఆడపిల్లని కాదు బావా. నువ్వు కాదే, నాకు నేను చేసుకుని సచ్చే కాలం వచ్చింది నాకు. ఏం చేసుకుంటావు బావా? ఏమి లేత్తి అన్నీ చెప్పాలన్న దీనికి. అది ఏదో చేసుకున్న దానికన్నా మంచిగా నన్ను పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా బావా. అరే ఓ బిత్తిరిదానా, ఈ మంచి రోజులు కాదే. మంచి రోజులు అయినాక నేను చేసుకోపోయినా, మంచి రోజులు వస్తాయి అంటే తెల్లారంగా నచ్చి తాళి కడతా. అర్థం కాదు మన కాదు దీనికి. అట్లయితే మనం మంచిగా లేచిపోదాం పా బావా. ఎవరికి కాదు తెలియనా అనే మన ఇద్దరు లగన్ చేయమంటారా మనోళ్ళు? ఏమో పలకాలేదు మనలేదు. ఇగో ఆ లేచిపోయే బాధల కంటే ఇట్లా పోదాం పాయే. సరే నా మాట లేని అలవాటు చేసి కూర్చొని పెట్టింది నాకు. అలవాటు చేస్తేనే కదా నేను చెప్పినట్టు వింటావు, లేకపోతే నువ్వే ఆడింటావు. అరే మామ ఎటు పోతున్నావురా? ఎట్లేదురా, వీళ్ళ కొంచెం పని ఉంది అందుకే పోతానా. ఇంకా పట్టణం దాకా జిలేబీ తింటాం. జిలేబీ దానికి పట్టం దాకా కూడా ఏం మనిషిరా. మన ఊళ్ళో హోటల్లో బొచ్చడున్నది, నేను తినిపిస్తాపా. పిచ్చోడా, జిలేబీ అంటే స్వీట్ కాదురా, అందమైన అందమైన ఆంటీలరా. ఇద్దరు కసి మీద ఆంటీలు వచ్చేటట్రా. పోయి రసం పిండుకొని అద్దం పారా. నీకు ఎట్లా కనబడుతున్నారా? పో నువ్వు దొరుకోపో పిండుకొని వస్తావో. నేను అసలు కరాను పీకో. నాకెందుకు చెప్తున్నారు కసండి ముచ్చట్లు? అరే ఓ దేడిదిమా కూడా, బయట జిలేబీ తిన శాత కాదు, ఇంట్లో బోందులాడు కొరక శాత కాదు. అసలు ఎందుకు నేను చూస్తే నాకు డౌట్ కొడతానరా. నువ్వు అసలు మోగనివేనారా? నీ మరదలేమో పిచ్చిదాని లెక్క నీ ఏమలవాడు తిరుగుతాను. వేస్ట్ అను వల్ల. అరే పిసా మాట్లాడి చెప్తానా, నేను మొగోన్నా కదా నాకెరక. మరి బయటకు వచ్చి చూద్దాం. అదే బయటకు వస్తాను మొగోళ్ళు లెక్క అంతే మరి. ఆడ పిచ్చోడు నాకు నమ్మకం అనిపిస్తా నీ మీద. నీకేనా నమ్మకం అనిపించేది? మరి అరే పిసా మాట్లాడి చెప్తానా నువ్వు. అరే నువ్వు దాన్ని వేసుకునే తర్వాత దాన్ని తిప్పలేడు తెచ్చరా మళ్ళా. నాకు ఎరికే నా మర్దాన్ని ఎట్లా చూసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఏం చేయాలన్నది మా ఎరుగతి నీకు అన్ని ఎరుగే. ఏం ఎరికేరా? జిలేబీ తినే శాత కాదు, రసం పిండుకొని తాగేద్దామంటే అట్లా శాత కాదు, ఇంట్లో బోందులాడు కొరక శాత కాదు. అరే అంటే ఇప్పుడు నీకు నమ్మకం కావాలా? మరి కావాలి కావాలా? అంతే. సరే చూపిస్తారా? పెళ్లి కాకముందే తండ్రి చూపిస్తా. అదే నీకు అది అట్లా చూపెట్టు నీ మొగతానాన్ని. చూపిస్తా పోరా. తొడగట్టుడు కాదు. ఇప్పుడే పోతారా? జిలేబీలు తినద్దురా, లేనిపోని రోగాలు సత్తారు వస్తారు. పోరా. ఏ అత్తున్నాయా మదరా దాంచో తీయాల నువ్వు నేను. అరే 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 పోరా. అరే తొడలు కొట్టుడు కాదురా, తొడ మీదకి లుంగి కట్టుకొని చేయరా పని. తర్వాత నీ ముచ్చడా పాలుతుగాడు. మౌనిక మౌనిక. ఏంది బావా ఇట్లా సడన్ గా వచ్చినావు? ఏం లేదే, అత్తమ్మ వచ్చిందా? అమ్మ ఇంకా రాలే బావా. అమ్మతోనే మన పనా? అమ్మతోటి కాదే, నీతోటే పని. ఏంది బావా ఇంట్లో అమ్మ కూడా లేదు? కదేనే. ఇగో వీటినే ముద్దుగాలంటే అట్లా చేసిన. ఇప్పుడు నా మాట కదనకి సరే ప్లీజ్. బయట వాళ్ళు ఎగ్జామ్ మానం పోతుంది బావా, పో నువ్వు. అబ్బా గట్లనా? ఆ రోజు ఇంకా అట్లా అంటే ఏమన్నావే? రెచ్చగొట్టి నీ పని కానిచ్చుకున్నావు. ప్లీజే ప్లీజే. అద్దు బావా, మళ్ళీ అమ్మ చూస్తే బాగుండదు, పో ప్లీజ్ బావా. అద్దు పో బావా. నువ్వు మంచిగా చెప్తేనే నువ్వు ప్లీజ్ బావా. నువ్వు నన్ను రెచ్చగొట్టి ఆ రోజు నీ పని నువ్వు కానిచ్చుకున్నావు కదా, నేను నిన్ను ఎట్లా రెచ్చగొడుతున్నా చూడు. అద్దు బావా.